సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. సొంత పార్టీ నేతలు కార్యకర్తలే ముఖ్యమంత్రికి జలకిచ్చారు. ములుగు మండలం బండ తిమ్మాయిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కోకోకోలా కూల్ డ్రింక్ పరిశ్రమ ప్రారంభానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్తో హోరెత్తించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి ఇతర ముఖ్య నేతలకు పరిశ్రమలోకి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ శ్రేణులు అనుచరులతో కలిసి నర్సారెడ్డి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, సొంత పార్టీ కార్యకర్తలే సీఎం రేవంత్ రెడ్డికి నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. ఈ రోజు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులే హంగామా సృష్టించారు. అక్కడ ములుగు మండలం బండ తిమ్మాయిపల్లికి సంబంధించిన శివారులో ఒక కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ, కోకోకోలాకు సంబంధించిన కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిగా సంస్థ పరిశ్రమ వాళ్ళు ఆహ్వానించారు. అయితే ఆ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కానీ, అఫీషియల్స్ కానీ, స్థానికంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ, ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ, కనీసం జిల్లా ఇన్ఛార్జి మంత్రికి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ ఎవరికి కూడా కనీసం సమాచారం లేదు. ఈ నేపథ్యంలో అక్కడికి సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి చాలా మంది, అంటే జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్ముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది ఆ ములుగు మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అక్కడికి చేరుకున్నారు. బండతిమ్మాయిపల్లి ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే వీళ్ళందరినీ కూడా బయటనే నిలిపివేసి గేటు బయటనే పోలీసులు నిర్వహించి వాళ్లను బయటకి తోసేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఒక దశలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగానే నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఒక దశలో కొంతమంది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు అక్కడ భారీగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను కూడా చింపివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ జిల్లాకు వచ్చిన సందర్భంగా కనీసం తమకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకే సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని, కనీసం రానివ్వకపోవడం ఏమిటని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. చాలాసేపు, దాదాపు ఒక అరగంట పాటు వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చి తుమ్ముకుంట నర్సారెడ్డి అతని గ్యాంగ్ ని వాళ్ళు కొంచెం నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి పక్కకు తీసుకెళ్లి గేట్ పక్కకు నిలబెట్టారు. అయితే బయట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తమ నిరసనని కొనసాగించినటువంటి పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల ఉన్న ఫ్లెక్సీలన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కోసం ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే చింపివేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా వాళ్ళపై ఒక దశలో లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళని చెదరగొట్టడానికి లాఠీలు జిల్పించి వాళ్ళని ఎక్కడికెక్కడ పంపించాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి క్రమశిక్షణ రహస్యం, కాంగ్రెస్ పార్టీలో ఉండే వర్గ విభేదాలు, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి విధానం ఇదంతా కూడా ఈ రోజు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బయటపడింది. అది ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ కూడా సాధారణంగా కనీసం స్థానికంగా ఉండేటువంటి నాయకులను ఆహ్వానించకపోవడం ఏంటని, ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సంస్కృతి ఏదైతే ఉంటుందో, క్రమశిక్షణ రహిత సంస్కృతి, అది మరొకసారి బయటపడ్డట్టయింది. అందులో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీల్ని అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు చింపివేయడం కొంత అక్కడ చర్చనీయాంశంగా మారింది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కార్యక్రమాన్ని ముగించుకుని
రేవంత్ రెడ్డి వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు వాళ్ళని చెదరగొట్టి పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.